శంఖలిఖితులు అంటే ఎవరు? ఆయన ఈ ప్రపంచానికి అందించినటువంటి విజ్ఞానం ఏంటి? బాహుకా నదీ తీరంలో శంఖ లిఖిత చేతిలో శంఖం గుర్తుతో జన్మించాడు కనుక అతనికి శంఖుడు అని నామకరణం చేశాడు ఆయన జనకుడు. అనంతరం లలాట లిఖితాన్ని చదవగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రెండవ కుమారుడికి లిఖితుడు అని పేరు పెట్టాడు. వీరిద్దరూ మోక్షలక్ష్మినే భార్యగా చేసుకొని ఆశ్రమంలో ఉన్న జంతుజాలాలే నిజ సంతానంగా భావించి నిరంతరము సాధన చేయటం ప్రారంభించారు, ఎవరి ఆశ్రమాల్లో వారు ఏకాంతంగా. ఒకరోజు లిఖితుడు శంఖుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. అక్కడ ఉన్న మామిడి చెట్టుకు పండిన పళ్ళు ఉన్నాయి. అది చూసి ఆకలిగా ఉన్న లిఖితుడు 2 పళ్లను ఆరగించాడు. అనంతరం అపరాధ భావనతో కుమిలిపోయాడు. శంఖుడు వచ్చిన తరువాత తాను చేసిన తప్పిదాన్ని చెప్పాడు. మన ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్ల పళ్లను నువ్వు స్వీకరించటం దోషం ఎలా అవుతుంది అని. భావ దోషానికి తపస్సు, చింతన పరిహారం కానీ క్రియాదోషం లేదు కదా అన్నాడు. అంటే లిఖితుడు అన్నాడు, యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ. అపరిగ్రహం అనేది సాధన చేసేవాడి లక్షణము కావాలి. కానీ ఈ పళ్లను ఆరగించే సమయంలో ఎక్కడో నాకు చోర దోషం అంటుకున్నది, దొంగతనం చేస్తున్నానన్న భావన కలిగింది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నా సాధనంతా నిష్ఫలమవుతుంది కదా అంటే లిఖితుడి యొక్క ఆలోచనకు సంతోషించినటువంటి శంఖుడు రాజదండన యమదండన నుంచి నిన్ను కాపాడుతుంది, రాజు దగ్గరికి వెళదామని సుద్యుమ్న మహారాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. రాజుకి విషయమంతా వివరిస్తారు. రాజు అంటాడు, నేను మీకు మాటిచ్చిన మాట నిజమే, కానీ మీలాంటి మహాపురుషులను ఈ విషయంలో దండించే అధికారం నాకు లేదు, నేను దండించను అని చెబితే లిఖితుడు ప్రార్థిస్తాడు. అపరాధ భావనతో నా హృదయం కుతకుతలాడిపోతుంది, రాజుగా దొంగతనానికి ఏ శిక్ష విధిస్తావో అది నాకు విధించమంటూ అభ్యర్థిస్తాడు. రాజు సామాన్యుడికైతే చెరసాల శిక్ష, మాన్యులకు పండితులకు దొంగతనం చేస్తే చేతులను ఖండించటమే శిక్ష అని చెప్పగానే ఆనందంగా ఆ శిక్షను అనుభవిస్తాడు లిఖితుడు. తెగిపోయిన బాహువులతో ఆశ్రమానికి చేరుకుంటారు శంఖుడు, లిఖితుడు ఇద్దరు. శంఖుడు అంటాడు, ఆ బాహుదా నదిలో స్నానం చేసి రావయ్యా, ఆత్మశుద్ధి కలుగుతుంది అని చెప్తాడు. ఆనందంతో హృదయం పొంగిపోతున్నటువంటి లిఖితుడు తన తప్పుకు ప్రాయశ్చిత్తం కలిగింది, ఇహ నాకు ఎలాంటి భయము లేదు అన్న భావనతో బాహుదా నదిలో స్నానం చేస్తాడు. వెంటనే బయటికి వచ్చినటువంటి లిఖితుడికి తిరిగి 2 బాహువులు వస్తాయి. అంతకు ముందు ఉన్న తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో శంఖుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శంఖుడు అంటాడు, చూసావా, ధర్మ ఆచరణ అనేది, అపరాధ భావాన్ని తొలగించుకోవటం అనేది, అపరిగ్రహం అనే లక్షణాన్ని పాటించటం అనేది ఎంత అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందో అని అభినందించాడు. ఆ ఇద్దరూ తరువాత లఘు శంఖ స్మృతి, శంఖ లిఖిత స్మృతి అనేటువంటి స్మృతులను అందించారు ప్రపంచానికి. ఇలా ఎందరో మహానుభావులు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఎలాంటి పాపపు ఆలోచన లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి తమ తపశక్తిని ధారపోశారు కనుకనే ఈరోజు మనం ఆనందంగా జీవించగలుగుతున్నాం. అలాంటి ఋషులను తలుచుకోవటం వల్ల, వారిచ్చినటువంటి విజ్ఞానాన్ని అధ్యయనం చేయటం వల్ల ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు. అలా శంఖలిఖితుల యొక్క చరిత్ర అద్భుతమైనటువంటి
ధర్మ మార్గ అవలంబనను మనలో ప్రేరేపిస్తుంది. తెలుసుకొని అలా జీవితాన్ని గడుపుతూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.